హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ నరేష్ ఎదిద్య. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో హోమ్ గార్డ్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అలానే అప్లికేషన్ ఫామ్ కూడా రిలీజ్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎవరెవరు దీనికి అప్లై చేసుకోవచ్చు, దానికి సంబంధించిన అర్హత ఏమి, ఏజ్ లిమిట్ ఎంత, సో మనము దీనికి అప్లై చేయాలంటే ఎటువంటి సర్టిఫికేట్ కావాలి, ఏ రకాల ఉద్యోగాలు దీంట్లో ఉన్నాయి, దీనికి యొక్క అప్లై ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని కంప్లీట్ డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. హోమ్ గార్డ్ పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే టోటల్ గా మనకు 12 రకాల వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో కంప్యూటర్ ఆపరేటర్ లేదా ప్రోగ్రామర్ కి సంబంధించి 11 ఖాళీలు, శానిటేషన్ లేదా స్వీపర్ కి సంబంధించి 7 ఖాళీలు, డ్రైవర్స్ కి 15, కుక్ కి సంబంధించి 10, ల్యాబ్ టెక్నీషియన్ కి 5, గార్డినర్ కి 10, ఎలక్ట్రీషియన్ కి 5, ప్లంబర్ కి 5, ఏసీ మెకానిక్ కి 2, డీజిల్ మెకానిక్ కి 1, ఫోటో లేదా వీడియోగ్రాఫర్ ఎడిటర్ కి 2, ఫార్మాసిస్ట్ కి 2, టోటల్ గా మనకు 75 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. పోస్టుల వారీగా మార్కుల కేటాయింపు ప్రక్రియ చూసుకున్నట్లయితే కంప్యూటర్ ఆపరేటర్ లేదా ప్రోగ్రామర్ కి ఐటీఐ సర్టిఫికేట్ లేదా కంప్యూటర్ ఆపరేటర్ సర్టిఫికేట్ గుర్తింపు పొందిన సంస్థ నుండి లేదా సమాన అర్హత గల గుర్తింపు పొందిన రిజిస్ట్రేషన్ సంస్థ నుంచి ఉండాలి ఫ్రెండ్స్. డేటా ఎంట్రీ సర్టిఫికేట్ తీసుకొచ్చినట్లయితే వాళ్ళకు 75 మార్కులు అనేది దానికి ఉంటాయన్నమాట. దానితో పాటు నైపుణ్య పరీక్షకు 75 మార్క్స్ అనేది ఉంటాయి. స్వీపర్లకు చూసుకున్నట్లయితే అర్హత అనేది ఏమీ లేదు ఫ్రెండ్స్. నైపుణ్య పరీక్షకు 150 మార్క్స్ అనేది ఉంటాయి. డ్రైవర్స్ చూసుకున్నట్లయితే హెచ్ఎంవి అలానే ఎల్ఎంవి లైసెన్స్ కలిగి ఉండి అనుభవం కలిగి ఉంటే వాళ్ళకి 75 మార్క్స్ అనేది ఉంటాయి. నైపుణ్య పరీక్ష అంటే స్కిల్ టెస్ట్ లో 75 మార్క్స్ ఉంటాయి. వంట మనుషులు కుక్కి ఎటువంటి అర్హత అవసరం లేదు ఫ్రెండ్స్. వాళ్ళకు అన్ని రకాల వంటలు వస్తే వాళ్ళకు 150 మార్క్స్ ఉంటాయి. ల్యాబ్ టెక్నీషియన్ కి గుర్తింపు పొందిన వైద్య సంస్థల నుండి లేదా సమాన అర్హతలు గల గుర్తింపు పొందిన రిజిస్ట్రేషన్ సంస్థ నుంచి అనుభవం కలిగి ఉంటే వాళ్ళకు 75 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నైపుణ్య పరీక్షకు 75 మార్క్స్ ఫ్రెండ్స్. గార్డినర్ కి ఎటువంటి అర్హత లేదు. నైపుణ్య పరీక్షకు మాత్రమే 150 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎలక్ట్రీషియన్, ప్లంబరు, ఏసీ మెకానిక్, డీజిల్ మెకానిక్ కి సంబంధించి వీళ్ళందరూ ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి ఫ్రెండ్స్. సంబంధించిన కేటగిరీకి సంబంధించి అది గుర్తింపు పొందిన సంస్థ నుండి కానీ లేదా సమాన అర్హతలు గల గుర్తింపు పొందబడిన రిజిస్ట్రేషన్ సంస్థ నుంచి కానీ సర్టిఫికేట్ ఉంటే 75 మార్క్స్ ఉంటాయన్నమాట. సో అన్నిటికీ నైపుణ్య పరీక్షల్లో 75 మార్క్స్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ 4 పోస్టులకు సంబంధించి నెక్స్ట్ ఫోటో వీడియోగ్రాఫర్ ఎడిటర్ చూసుకున్నట్లయితే మల్టీమీడియా సంస్థల నుండి పొందిన సర్టిఫికేట్ అని ఉండాలి. అది గుర్తింపు పొందబడింది ఉండాలి. అది లేదా దానికి సమాన అర్హతలు గల గుర్తింపు పొందబడిన రిజిస్ట్రేషన్ సంస్థ నుంచి అనుభవం కలిగిన సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకు 75 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో స్కిల్ టెస్ట్ లో కూడా 75 మార్క్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్క దానికి టోటల్ 150 మార్క్స్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఫార్మసిస్ట్ చూసుకున్నట్లయితే గుర్తింపు పొందిన వైద్య సంస్థల నుండి పొందిన సర్టిఫికేట్ గానీ లేదా దానికి సమాన అర్హతలు గల గుర్తింపు పొందిన రిజిస్ట్రేషన్ సంస్థ నుంచి గానీ అనుభవం కలిగినట్లయితే వాళ్ళకి 75 మార్క్స్ అనేది ఉంటాయి అనమాట. సో స్కిల్ టెస్ట్ కి 75 మార్క్స్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్. మనకు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం 18 ఇయర్స్ అనేది ఉండాలి. మాక్సిమం 50 ఇయర్స్ లోపే ఉండాలి ఫ్రెండ్స్. ఈ డేట్ ని 21/12/2020 నాటికి కన్సిడర్ అనేది చేయడం జరుగుతుంది. అంటే ఈ డేట్ లోపు మినిమం 18 ఇయర్స్ అనేది ఉండాలి బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ కి. అలానే 50 ఇయర్స్ కంటే పైన ఉండకూడదు ఫ్రెండ్స్ ఈ డేట్ కి. విద్యార్హత ఎస్ఎస్సి లేదా 7th క్లాస్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. శరీర అర్హతలు చూసుకున్నట్లయితే పురుషుల ఎత్తు 165 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళు 160 ఉన్నా సరిపోతుంది ఫ్రెండ్స్. మహిళలు ఎత్తు చూసుకున్నట్లయితే 150 సెంటీమీటర్స్ ఉండాలి. కేవలం దీంట్లో ఎస్టీ అభ్యర్థులకు మాత్రమే 145 సెంటీమీటర్లు ఉన్నా సరిపోతుంది అనమాట. క్వాలిఫైయింగ్ టెస్ట్ చూసుకున్నట్లయితే పురుష అభ్యర్థులు 800 మీటర్స్ ని 200 సెకండ్స్ లో కంప్లీట్ అనేది చేయాల్సి ఉంటుంది. దీనికి హనోరేరియం పేబిల్ అంటారు ఫ్రెండ్స్, లేదా గౌరవ వేతనము పర్ డే కి ఇస్తారనమాట. 710 రూపాయలు చొప్పున వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. పనిచేయ ప్రాంతం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కడప జిల్లాలోని అవసరమైన చోటంతా ఏ ప్రాంతంలోనైనా డిపార్ట్మెంట్ యొక్క ఉత్తర్వుల ప్రకారం ఎక్కడైనాను పని చేయటం సిద్ధంగా ఉండాలి అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలంటే మనకు దీనికి సంబంధించిన అప్లికేషన్ ఉంది ఫ్రెండ్స్. దాని గురించి కూడా మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. అప్లికేషన్ మొత్తం ఎంటర్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మనము 25 రూపీస్ డిడి అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వైఎస్ఆర్ కడప జిల్లా అని మనము వాళ్ళ మీద ఈ డిడి అనేది తీయాల్సి ఉంటుంది. ఇది తీసిన తర్వాత వీళ్ళు కింద మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ ఆ అప్లికేషన్ తో పాటు ఈ డిడి కూడా జిల్లా పోలీస్
కార్యాలయం నందు దరఖాస్తు చేసి వాటికి జత అనేది చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన చివరి తేదీ చూసుకున్నట్లయితే మనకు 26/12/2020 నుండి 31/12/2020 అంటే డిసెంబర్ 26వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఈ దరఖాస్తులు అనేది మనము అప్పగించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ దరఖాస్తుతో పాటు సర్టిఫికేట్స్ అన్ని కూడా మనం సెల్ఫ్ అటాస్టేషన్ చేయాలన్నమాట. అంటే మన సంతకం చేసి జిరాక్స్ కాపీ మీద అవి కూడా సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఏమేమి సబ్మిట్ చేయాలంటే 10th క్లాస్ మార్క్స్ మెమో, అలానే 7th క్లాస్ ఉత్తీర్ణత పత్రము అంటే స్టడీ సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని జిరాక్స్ కాపీలు మాత్రమే గుర్తుపెట్టుకోండి. వాటి మీద మీ సైన్ అనేది ఉండాలన్నమాట. ఆర్టీఐ వారు జారీ చేసిన హెచ్ఎంవి ఎల్ఎంవి లైసెన్స్ విత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అది, టెక్నికల్ పరీక్షలకు ఎవరైతే హాజరైతుంటారో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్, దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ కి అలానే నివాస యోగ్య పత్రం సంబంధించి తహసీల్దార్ జారీ చేసిన సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థి యొక్క ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడి, ఆధార్ లేదా ఓటర్ కార్డ్ నంబర్ ను అప్లికేషన్ లో కంపల్సరీగా నమోదు అనేది చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫర్దర్ గా అప్డేట్స్ ఏమైనా ఇవ్వాలనుకున్నా వాళ్ళు ఫోన్ నంబర్ నుంచి ఈమెయిల్ నుంచి ఇస్తారు కాబట్టి. సో అభ్యర్థి ప్రస్తుతము తీసుకున్న 6 కలర్ ఫోటోగ్రాఫ్స్ అప్లికేషన్ తో పాటు జత అనేది చేయాల్సి ఉంటుంది. ఇది ప్రజెంట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఓల్డ్ ఫోటోస్ అయితే వీళ్ళు యాక్సెప్ట్ అనేది చేయరన్నమాట. సో 1 లేదా ఎక్కువ పోస్టులకు అర్హత కలిగినట్టుంటే ఈ వేకెన్సీ సంబంధించి మీరు ఒక్క దరఖాస్తు చేసుకున్నా సరిపోతుంది ఫ్రెండ్స్. మీకు నేర చరిత్ర కానీ పోలీస్ కేసులు కానీ ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్స్ కి వాళ్ళు అంగీకరించారనమాట, రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఎంపిక ప్రక్రియ పూర్తిగా మనకు మెరిట్ బేస్ చేసుకొని అంటే ప్రతిభ అలానే పారదర్శకంగా ట్రాన్స్పరెన్సీగా జరుగుతుంది అనమాట. ఎవరైనా మీకు హోమ్ గార్డ్ జాబ్స్ ఇప్పిస్తామని మిమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేసినా మీరు 100కు కానీ ఇక్కడ మెన్షన్ చేసిన వాట్సాప్ నంబర్ కానీ మీరు ఫిర్యాదు అనేది చేయొచ్చు అనమాట. సో ఏవైతే ఈ ఎగ్జామినేషన్ డేట్స్ ఉంటాయో పోటీ పరీక్షల తేదీలను వాళ్ళు న్యూస్ పేపర్ ప్రకటన ద్వారా ఫర్దర్ గా తెలియజేయడం అనేది జరుగుతుంది. మీకు ఈ పోస్టుకు సంబంధించి ఎటువంటి సందేహాలున్నా ఇక్కడ మెన్షన్ చేసిన ఫోన్ నంబర్ కి కాల్ చేసి అడగచ్చు అనమాట. ఈ ప్రకటనకు సంబంధించి ఈ అంశములను ఏ సమయంలోనైనా వాళ్ళు కరెక్షన్స్ కానీ ఎడిట్ కానీ చేయొచ్చు, లేదా మాకు అవసరమైతే పూర్తిగా రద్దు చేసే అధికారాలు మాకు ఉన్నాయి అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ డీటెయిల్స్ అన్ని అందరికీ తెలిసే ఉంటాయి. ఇక్కడ 12 రకాల పోస్ట్ ఉంది. ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్ అనేది పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, హస్బెండ్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ తో పాటు ఈ డేట్ కి ఎంతైతే మీకు ఏజ్ ఉంటుందో అది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీ పుట్టిన తేదీ నుంచి జెండర్, మీకు పెళ్లి అయిందా లేదా, మీ యొక్క క్యాస్ట్, దాంతో పాటు సబ్ క్యాస్ట్, బీసీ అయితే బీసీలో సబ్ కేటగిరీస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, దానికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్స్, పర్మనెంట్ అడ్రస్, ప్రెసెంట్ అడ్రస్, ఈ ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ అనేది కంపల్సరీగా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. వాట్సాప్ ఏదైతే లింక్ అయి ఉంటుందో ఆ నంబర్ మెన్షన్ చేయండి. సో వాళ్ళు అప్డేట్స్ ఇవ్వడానికి వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసేసి ఇక్కడ సిగ్నేచర్ అనేది చేసి ఈ అప్లికేషన్ ఫామ్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్స్ అలానే డీడీతో పాటు జిల్లా పోలీస్ కార్యాలయంలో సబ్మిట్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ నేను చెప్పాను అనుకుంటున్నాను. వీడియో యొక్క లింక్ డైరెక్ట్ గా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ క్వాలిఫికేషన్స్ కేవలం 7th 10th కాబట్టి ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అవి కంప్లీట్ చేసింటే వాళ్ళందరికీ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.